అమ్మా అమ్మా ఇక మీదట ఇంట్లో పనులన్నీ చేస్తూ కష్టపడాల్సిన అవసరం లేదు. ఏడ్చావులే. ఏ చెల్లాయ్, నువ్వు బుర్రపడేలా బీభత్సంగా చదవాల్సిన అవసరం లేదు. ఏంట్రా హడావుడి? నానా, ఇక నుంచి మీరు పొలం పనులు మానేసి ఇంట్లో హ్యాపీగా కాలు మీద కాలేసుకుని కూర్చోండి. మన కష్టాలన్నీ కాశీలో కలిసిపోయినట్లే. ఏ నిధులేమన్నా దొరికాయా? లేదు నాన్న, అన్నయ్యకి లాటరీ తగిలినట్టుంది. అంత కామెడీ అక్కర్లేదే. నాకున్న బిజినెస్ మైండ్ తో ఆలోచించి నేను ఒక డిసిషన్ కి వచ్చాను నాన్న. మన ఊర్లో ఉన్న పొలం అమ్మేసి నేను సిటీలో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఏంటి, పొలం అమ్ముతావా? ఉన్న కాస్త పొలం అమ్మేసి వ్యాపారం చేస్తావా? నేను ఒప్పుకోను. ఒప్పుకోకు. నేను నీలాగే పొలం పని చేసుకుంటూ పేడ పిసుక్కుంటాను. రే గౌతమ్, ముందు వెనక ఆలోచించి మాట్లాడు. ఉన్న పొలం అమ్మేసి వ్యాపారం చేస్తే అందులో నష్టం వస్తే నీ చెల్లి పిల్లలా చేస్తా, ఈ సంవత్సరం ఏమైపోతుంది? అమ్మా, అసలు వ్యాపారంలో నష్టం ఎందుకు వస్తుందమ్మా? ఆహా, లాభాలు మాత్రమే వచ్చే వ్యాపారం ఎక్కడుందో చెప్తే మేము వెళ్ళి చేస్తాం. బావగారు, అనవసరంగా గొడవ పడకండి. నేను చెప్పేది ఒక నిమిషం జాగ్రత్తగా వినండి. ఏ వ్యాపారంలోనైనా లాభ నష్టాలు రెండూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎద్దుల కాటన్స్ వారు ఇన్నర్వేర్స్ మరియు హ్యాండ్లూమ్స్ వ్యాపారాన్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండలంలోనూ స్టార్ట్ చేయబోతున్నారు. అంతేకాదు, వారు ఏ సంస్థ చేయని సాహసం చేస్తున్నారు. దీనికి మనం చేయాల్సిందల్లా మన సొంత ఊర్లోనే తక్కువ పెట్టుబడితో ఒక షాప్ పెట్టడమే. వాడికి బిజినెస్ లో అనుభవం లేదు కదా అన్నయ్య. ఈ బిజినెస్ చేయడానికి మనకు ఎలాంటి అనుభవం అవసరం లేదు చెల్లెమ్మా. ఎందుకంటే షాప్ ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, షాప్లో ఏ బట్టలుండాలి, ఎంత స్టాక్ ఉండాలి, ఏ రేటుకు అమ్మాలనే విషయాలన్నీ ఎద్దుల కాటన్స్ వారే నిర్ణయిస్తారు. పొరపాటున ఏ కారణం చేతైనా షాపులో బట్టలు అమ్ముడవ్వకపోతే మొత్తం సరుకు వెనక్కి తీసుకుని మన డబ్బులు తిరిగిచ్చేస్తారు. రే గౌతమ్, ఈ వ్యాపారం బాగుందిరా. నష్టాలొస్తే వాళ్ళు భరించి లాభాలందరికీ పంచే కంపెనీలు ఈ రోజుల్లో ఎక్కడున్నాయిరా? పైగా మనం పొలం అమ్మాల్సిన పని కూడా లేదు. షాప్ పెడితే సరిపోతుంది. కరెక్ట్గా చెప్పేవి. ఇంత మంచి అవకాశం ఇస్తున్న ఎద్దుల కాటన్స్ వారి వ్యాపారంలో భాగస్వామ్యం కావడం కన్నా మంచి బిజినెస్ ఇంకోటి ఉండదు. అంకుల్, సిటీలో ఉద్యోగాలు చేస్తూ అమ్మానాన్నలకు దూరంగా ఉండి బాధపడే నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. అందరికీ ఎద్దుల కాటన్స్ లో పార్ట్నర్స్ కమ్మని చెప్తాను. నేను కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంకుల్. వెరీ గుడ్. సో అందరికీ ఇది శుభవార్త. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల షోరూంలు ఏర్పాటు చేసి మంచి నాణ్యత కలిగిన ప్రముఖ కంపెనీల్లో తయారు చేస్తున్న ఇన్నర్వేర్స్ మరియు హ్యాండ్లూమ్స్ వస్త్రాలు అమ్మాలని ఎద్దుల కాటన్స్ వారు తొలి అడుగు వేస్తున్నారు. యూత్ ముందుకు రండి. ఎద్దుల కాటన్స్ వారి ఫ్రాంచైజీలు తీసుకుని తక్కువ పెట్టుబడితో బిజినెస్ ప్రారంభించండి, సక్సెస్ అవ్వండి. వ్యాపారం చేస్తే నష్టం వస్తుందేమోనన్నది పాత మాట. లాభం వస్తే అందరిది, నష్టం వస్తే ఎద్దుల కాటన్స్ వారిది అనేది కొత్త మాట. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. ఎద్దుల కాటన్స్.